హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో హెల్తీగా అండ్ టేస్టీగా పుదీనా చట్నీని ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు పుదీనా చట్నీ చేయడానికి నేను ఒక 2 కప్పుల వరకు పుదీనా ఆకుల్ని తీసుకున్నాను. వీటిని వాటర్లో ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 7-8 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే లిటిల్ బిట్ టామరిండ్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటో అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే పోపు రెడీ అండి. ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, హెల్తీగా అండ్ టేస్టీగా పుదీనా చట్నీ రెడీ. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.